ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హీట్ పుట్టిస్తోంది. క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం దాయాదుల మ్యాచ్ మీదే ఉంది. న్యూయార్క్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగినట్టే మ్యాచ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. మ్యాచ్ సమయంలో యాడ్ రేట్లు కూడా భారీ ఎత్తున ఉండటం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రకటన ఇచ్చే కంపెనీలు ఒక్క సెకండ్కు దాదాపు 4 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ లెక్కన 10 సెకండ్ల ప్రకటనకు 40 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అన్నమాట. సాధారణంగా భారత్ పాకిస్తాన్ ఎక్కడ తలపడినా మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. టికెట్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా అభిమానులు వెనకాడరు. ఏ దేశం ఆతిథ్యం ఇచ్చినా దాయాదుల మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు న్యూయార్క్ ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచ్ టికెట్లు ముందుగానే అమ్ముడైపోయాయి. అయితే రీసేల్ వెబ్సైట్లలోనూ టికెట్లను కొనుగోలు చేసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. రీసేల్ మార్కెట్లో టికెట్ ధర $1,75,000 ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం ₹1,46,00,000. అమ్మకానికి పెట్టిన వ్యక్తి ఈ రేంజ్లో ధరను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. సెక్షన్ 252లోని 20వ వరుసలో ఉన్న 30వ సీటుకే భారీ ధర పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దాయాదుల మ్యాచ్కు న్యూయార్క్ ఆతిథ్యం ఇస్తున్నందున కొన్ని సీట్లు మిగిలే ఉన్నాయని కథనాలొస్తున్నాయి. టికెట్ల ధరలు, ప్రకటనల ధరలు ఎలా ఉన్నా దాయాదుల మ్యాచ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. మేజర్ టోర్నీలోనే ఇండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. దీంతో అభిమానుల్లోనూ దాయాదుల మ్యాచ్పై ఉత్కంఠ పెరుగుతోంది. కొద్ది సంవత్సరాలుగా చూస్తే ఆసియా కప్, వరల్డ్ కప్లోనూ భారత్, పాక్ ఢీకొట్టాయి. 2022లో ఆసియా కప్లో 2 సార్లు ఆడాయి. అందులో చెరో మ్యాచ్లో గెలిచాయి. అదే ఏడాది జరిగిన T20 వరల్డ్ కప్లో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. పాకిస్తాన్పై భారత జట్టు అదిరిపోయే విజయం సాధించింది. మెల్బోర్న్ ఊగిపోయేలా సత్తా చాటింది. 2023లో తీన్మార్ ఆడేసింది. ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ 2 సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో జరిగిన మ్యాచ్ల్లో టీమిండియా పైచేయి సాధించింది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్లో తలపడ్డాయి. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో రోహిత్ సేన గెలిచింది. బాబర్ సేనను చిత్తుగా ఓడించింది. ఈసారి కూడా అదిరిపోయే విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.